మరి చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచినటువంటి అనేక రోజులుగా మనం పరిశుద్ధత యొక్క అవసరతను తెలుసుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధత అంటే ఏంటి, పరిశుద్ధత మన యొక్క జీవితంలో ఎలా వస్తుంది, మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి, పరిశుద్ధులుగా ఉండడానికి ఎలాంటి ఏర్పాటు దేవుడు చేశాడు, ఇలాంటి అనేకమైన విషయాలు తెలుసుకుంటూ మరి ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఒక జీవితకాలాన్ని ఇచ్చాడని, ఈ యొక్క జీవితకాలాన్ని మనం తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని మనం ఆలోచన చేశాం. రక్త మాంసములతో ఉన్నటువంటి ఒక దేహంలో ఉంటున్నటువంటి మనం ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం? గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఎలా ఉంటాయట? వ్యతిరేకంగా ఉంటాయి, విరోధంగా ఉంటాయి. మీరు ఏవైతే చేయాలని ఆశపడతారు, ఏం చేయాలని మన ఆశ? దేవుని చిత్తాన్ని. మీరు పోయినటువంటి ఆదివారం చెప్పినటువంటి పాఠాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పాఠాన్ని మీరు వినాలి. అర్థమైందా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడి యొక్క దేహాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని ప్రతి ఒక్క అవయవాన్ని తన చిత్త ప్రకారంగా మన యొక్క శరీరంలో ఉంచాడు. మరి ఈ యొక్క శరీరం ఎలా ఉంది అనంటే ఆత్మకు వ్యతిరేకంగా, ఈ యొక్క ఆత్మ ఎలా ఉంది అనంటే శరీరానికి వ్యతిరేకంగా. అయితే సమస్య ఏంటంటే దేవుని చిత్తం నీకు తెలుసు, దేవుని యొక్క ఆలోచనలు నీకు తెలుసు, కానీ ఈ యొక్క శరీరం ఎలా ఇబ్బంది పడుతుందనంటే దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఏం చేస్తుంది? నిన్ను అడ్డుపడుతోంది. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏంటి? కారణం ఏంటో నువ్వు ఆలోచన చేసి ఉంటే సమాధానం నీకు దొరికే ఉండేది. కారణం ఏంటో నువ్వు ఒకవేళ చింత కలిగి ఉంటే, ఎందుకు నా జీవితం ఇలా తయారైపోతుంది, ఎందుకు అన్నీ తెలుసు, నాకు సత్యం తెలుసు, సత్యవాక్యం తెలుసు, అనేక సభలకు వెళ్తున్నాను, అనేక వాక్యాలు వింటున్నాను, అంత బాగానే ఉంది, ఇతరులకు వాక్యం కూడా చెబుతున్నాను నేను, కానీ నా యొక్క జీవితంలో ఒక మచ్చ అన్నది ఉంది. నేను చెబుతున్నాను కానీ పాటించలేకపోతున్నాను. నేను క్రైస్తవునిగా పిలువబడుతున్నాను కానీ క్రీస్తుకు తగినట్టుగా జీవించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించి ఉండి బైబిల్ని కన్నీటితో ప్రార్థన చేసి బైబిల్ని పరిశీలించి ఉంటే దేవుడు స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడేటువంటి వాడు. మరి ఆ ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉందా? ఎలా సాధ్యపడుతుంది? అలా అని చెప్పి ఇంకా దేవుడు వదిలేశాడా? 16వ వచనం చూద్దాం. నేను చెప్పేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అన్నాడు. మీరు పరిశుద్ధాత్మ సహాయముతో ఏం చేయగలరు? శరీర ఏచ్ఛలను మీరు జయించగలరు. అంటే మనం ఆత్మీయ జీవితంలోకి ఎంటర్ అయ్యామనంటే పాపముతో పోరాటం చేయడానికే వచ్చాం. అర్థమైంది మీకు ఆ సంగతి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో అన్నాడు. చూడండి, అంటే మీకేముంది? పాపముతో పోరాటం ఉంది. యేసుక్రీస్తు పోరాడి గెలిచి వెళ్ళిపోయాడు. ఆ యొక్క పోరాటం ఎవరికి అప్పగించాడు? మనకు కూడా అప్పగించాడు. అర్థమైందా? అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక జన్మనిస్తే, తన చిత్తం ఏదో మనకు తెలిసిపోతే, తన యొక్క చిత్తం ఎలా నెరవేర్చాలో కూడా మనకు అర్థమవుతున్నప్పటికీ మన యొక్క చిత్తాన్ని ఎందుకు చేయలేకపోతున్నాము అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి కనుకనే మీరు చేయలేకపోతున్నారు. ఏదైతే చేయాలని మీకు తెలుసో దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే మనం ఇంకా శరీర సంబంధులమే కనుక. అర్థమవుతుందా? బాగా ఆలోచన చేయాలి. మనం ఇంకా ఎలా ఉన్నాం అంటే మనం పైకి భక్తి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ఏమండి, బాహ్య పురుషుడు క్రైస్తవులా కనిపిస్తున్నాడు, ఆంతర్య పురుషుడు సాతానికి అనుచరులాగా ఉన్నాడు. ఇప్పుడు మనకు బలం ఎందులో రావాలి? నీ కట్టుబొట్టులో రావాలా? నీ మాట తీరులో రావాలా? బాహ్యంగా ఇతరులకు కనిపింపజేసేటువంటి విధానంలో నువ్వు మార్పు తీసుకొని వస్తున్నావు, మంచిదే. సభలకు వెళ్తున్నావు, పాంప్లెట్లు పంచుతున్నావు, సువార్తకి వెళ్తున్నావు, సువార్త కార్యక్రమాలకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నువ్వు ఒక ప్రశ్నించుకో,
నీ యొక్క జీవితంలో పాపానికి నువ్వు స్థానం ఇస్తున్నావు అని అంటే నీకు దేవునికి సంబంధం చాలా దూరంగా ఉంది అన్న సంగతి మర్చిపో. ఎందుకనంటే ఆత్మానుసారులు శరీర ఇచ్ఛలను ఏం చేయరు, నెరవేర్చు. నువ్వు నెరవేరుస్తున్నావు అంటే దానికి కారణం ఏంటి? నువ్వు ఇంకా శరీరానికి నువ్వు అనుకూలంగా ఉన్నావు. ఎలా దాన్ని మనం ఓవర్కమ్ చేయగలం? మనకు ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఎలాంటి పోరాటం ఉంది? పాపముతో పోరాటం. ఎవరితో పోరాటం? ఈ పాపం సులువుగా ఏం చేస్తుంది? చిక్కుల పెడుతుంది. ఈ సులువుగా చిక్కుల పెట్టేటువంటి పాపంతో మనం పోరాటం చేయాలి అని అంటే, ఆత్మతో మనం అభివృద్ధి చెందాలనంటే, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి అని అంటే, యేసుక్రీస్తులా మనం కూడా దేవుని చిత్తాన్ని జరిగించి, దేవుణ్ణి మెప్పించి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుని స్తుతించి భూమి మీద మన యొక్క జీవితకాలాన్ని ముగించుకొని అనంత జీవితకాలంలోకి వెళ్ళాలనంటే ఎలాంటి మాటల్ని దేవుడు బైబిల్లో రాయించాడు అన్నది మనం పరిశీలించాం. నాకు సత్యం తెలుసు అని అనుకుంటే నేను పరలోకానికి పోను. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రముగా అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని వారే నీతిమంతులుగా పిలువబడతారు దేవుని దృష్టిలో అన్నటువంటి మాటలు మనం వినాలి. బాగా గుర్తుపెట్టుకుని ఆత్మీయ జీవితంలో ఏ మనిషి మీద ఆధారపడకండి. బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మీయ జీవితంలో ఈ యొక్క బోధకుని మీద ఆధారపడకండి. బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం మీదనే మీ యొక్క శ్రద్ధ నిలపాలి. వ్యక్తులను అవమానించడం కానీ, బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక మాట. అపోస్తలుల బోధ గురించి నేను మాట్లాడుతున్నా. మన స్టాండ్ ఎలా ఉండాలంటే వాక్యం మీద ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యం ఏం చెబుతుందో బోధనలు కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే మనం అంత్యకాలాల్లో ఉన్నాం కనుక అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ బోధ విషయంలో సత్యం నుండి అసత్యం వైపు తొలగేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో మనం ఏం చేయాలట? బైబిల్ని పరిశీలించుకోవాలి. మనం ఎక్కడున్నాం? పాపముతో పోరాడేటువంటి యుద్ధ రంగంలో ఉన్నాం. మన యొక్క విరోధైనటువంటి అపవాది సామాన్యుడు కాదు. ఏమండి, విషయం తాగేది ఎంతసేపు? సులువా కష్టమా? అవునా? దాని పర్యావసనం ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఏమండి, పాముని చూడడం ఈజీనే, అవునా? పాము అని ఉచ్చరించడం కూడా ఈజీనే. కానీ దాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది? పర్యావసానం ఈ అవగాహన ఉండాలి. కరెంట్ బాగుంది, అనుభవిస్తున్నాం, దాన్ని పట్టుకుంటే దాని పర్యావసానం వేరుగా ఉంటుంది. ఈ వివేచన నీకు ఎప్పుడైతే ఉంటుందో, ఏమంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎలాంటి మార్గాలను బైబిల్లో నా కోసం ఉంచాడు, ఎలాంటి వెలుగును ఆ యొక్క మార్గంలో ఆయన నా మార్గానికి వెలిగించేటువంటి మాటలు ఎలా ఉన్నాయని నువ్వు స్వతహాగా పరిశీలించాలి. నీ రక్షణ నీది. జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి అల్పకాల జీవితాన్ని అనంతకాలమైన జీవితం కోసం ఉపయోగించుకోలేటువంటి బాధ్యత నీ మీద ఉంది కనుక దివారాత్రులు దాన్ని ఏం చేయాలో తెలుసా? ఎలా చదువుతావో అదంతా కూడా నీ ఇష్టం, నీ కష్టం. అయితే ఒకటి, పాపముతో నువ్వు పోరాటం చేయడానికి, పాపం మీద విజయకేతం ఎగరవేయడానికి అన్నీ కూడా దేవుడు బైబిల్లో సిద్ధం చేశాడు. వాక్యం వింటాం కదా, వాక్యం వింటున్నప్పుడు ఇది వాస్తవమే అని అంటాం, అవునా కదా? అదే అనుకుంటాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళంగానే మర్చిపోతాం. కానీ నువ్వు పాపం చేయకుండా ఉండాలి అని అంటే నీ హృదయంలో ఏముండాలి? అదే దావీదు గారు చెప్పారు. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. బాగా గమనించండి ఒక వాక్యాన్ని. దావీదు గారు ఏమంటున్నారు? నీ ఎదుట అంటున్నాడు. అంటే భక్తి జీవితం మనుషుల ఎదుట కాదు. అర్థమైందా? నేను మీ దగ్గర బాగా నటించవచ్చు, అర్థమైందా? బాగా ప్రసంగించవచ్చు, ఏమండి పైకి అదేదో అంటాం కదా, తేనె పూసిన కత్తిలాగా బాగా మంచి మాటలు మీకు వల్లించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, నువ్వు ఎవరి సన్నిధానంలో నిలవబడ్డావో తెలుసా? అప్పటి నుండి దేవుడు నిన్ను ఏం చేస్తూ ఉంటాడు? ప్రత్యేకంగా చూస్తూ ఉంటాడు. నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాడు, ఎలా వాక్యం నేను వినిపింపజేస్తున్నా, ఎలా తన యొక్క ఆలోచనలు మార్చుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, ఎంత సమయాన్ని గడుపుతున్నాడు, దేని మీద తనకున్నటువంటి బలహీనతలు తనకు తెలుసు కదా, దేని మీద తాను విజయాన్ని పొందుకుంటూ ముందుకెళ్తున్నాడు, అవకాశాలను ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటూ నన్ను ఆరాధించగలుగుతున్నాడని ప్రతి క్షణం ఆయన ఏం చేస్తుంటాడంటే చూస్తూ ఉంటాడు. ఏమండి, అందుకే అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడదు. నీ ఎదుట నేను పాపము చేయకూడదు అని అంటే నా హృదయంలో నీ యొక్క వాక్యము
ఉండాలి. ఈరోజు మనం పాపం చేస్తున్నామనంటే వాక్యం విను కూడా మనకి హృదయంలో ఏం లేదు. అంతే అన్నాడు 9వ వచనంలో కూడా ఏమన్నాడు, దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ హృదయములో ఆ వాక్యం ఉందో లేదో చూచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం పరీక్షించుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. అర్థమైందా? మనమే అసలుకే ఆత్మకు రోగం అంటుకొని ఇక్కడికి వచ్చాం. ఏమండి, దాన్ని కడిగి వేసుకోవడానికి దేవుడు సంఘంలో జాయిన్ చేయించాడు, అవునా కదా? దాన్ని కడిగి వేసుకోవడానికి దేవుడు వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నేను రోగముతో ఉన్నాను, నా రోగాన్ని నేను శుద్ధి చేసుకోవాలి. నీ నడతలను, నీ పడకను, నీ యొక్క చూపును, నీ యొక్క మాటను, నీ ప్రవర్తనను, నీ మనస్సును మార్చుకోవడానికి యొక్క జీవితకాలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అదే అయిపోయినటువంటి వారం మనం చూసుకున్నాం. అండి, ఈ జీవితకాలను మార్చుకోవడం ఎలా సాధ్యమవుతుందంటే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని వింటున్న మనలో మార్పు రావడం లేదంటే ఆ మాట మన యొక్క హృదయంలో ముద్రించబడడం లేదు. సమస్య ఎక్కడుందో ఆ సమస్య మూలాల్లోని కొన్ని వెళ్ళాలి, అంతే కదా? ఏమండి, సమస్య ఎక్కడుందో ఆ సమస్య మూలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తున్నాం అనుకోండి, ఒక లెక్క ఇక్కడ ఒక ఫిగర్ రావాలి, కానీ ఇంకొక ఫిగర్ వచ్చింది, అసలైన ఫిగర్ రాలేదంటే ఒక లెక్క ఆ యొక్క ఫలితం వేరేగా ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తారండి? ఇలా చెప్తే మీకు అర్థం కాలేదేమో కదా. 1 నుంచి 100 లెక్క పెట్టాము. 100 10 నోట్లు ఉంటే ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. 99 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మూలంలోకి వెళ్తాం, అవునా? తప్పు వస్తుంది. ఇప్పుడు ఎక్కడో సమస్య ఉంది, ఏం చేస్తావు? అది చూసుకోవడం అంటే ఏమంటావు? దాన్ని ఏమంటావు? చూచుకోవాలి వాక్యాన్ని, పరిశీలించుకోవాలి వాక్యాన్ని, ధ్యానించుకోవాలి వాక్యాన్ని. ఎక్కడ పొరపాటు చేస్తున్నావో దాన్ని నువ్వు పదే 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 నువ్వేం చేయాలి? ఎక్కడ తప్పు జరుగుతోంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా జీవితంలో ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడ నేను సర్దిద్దుకోవడం లేదు, ఇవి ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నువ్వు చూచుకుంటావో అప్పుడు నీ యొక్క నడత ఏమవుతుంది? సరి చేయబడుతుంది. అందరూ వింటారు, కానీ కొద్దిమంది మాత్రమే ఆయన కోసం నిలబడతారు. గల కారణం ఏంటి? ఇంకొక ఉదాహరణ చెప్తాను. క్లాసులో అందరి విద్యార్థులే, అందరికీ ఒకే పాఠమే. ఏమండి, అందరికీ ఒకే పాఠమే, కానీ అందరూ ఒకటిగా దాన్ని నేర్చుకోరు. ఎందుకు? ఉద్యోగము సాధించాలి, లైఫ్లో బాగు అంటే ఈ స్కూల్లో ఉండేటువంటి సమయం, ఈ యొక్క అల్పకాలమైన సమయం, అర్థమైందా? ఫ్యూచర్ మీద వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క చిన్న సమయంలో ఆలోచన చేసి కష్టపడతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? 35 మార్కులు వస్తే చాలు రా నాకు అని అనుకుంటారు. అంటే మీకు క్రైస్తవులుగా పిలువడితే చాలు. మిగిలిన వాళ్ళు క్లెవర్స్ ఏం చేస్తారో తెలుసా? విన్న మాటలను శ్రద్ధతో వింటూ అభ్యాసం చేస్తాడు. ఏం చేస్తాడు? అభ్యాసం అంటే ఫస్ట్లో మీకు పాయసం చేయడానికి రాదు కదా, రాదు. ఏం చేస్తారు? అమ్మనో లేదా పెద్దవాళ్ళనో అత్తనో ఇంకొకరినో కనుక్కొని ఏం చేస్తాం మనం? అత్తయ్య ఇది ఎలా, దేని తర్వాత ఏది వేయాలి, ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు దించాలి అని చేసి ఏం చేస్తాం? ఫస్ట్ టైం బాగా వస్తుందా? కానీ నీకు పట్టుదల, మా అత్త కంటే బాగా చేయాలి. ఇది చూడండి ఎంత బాగుందో, మా అత్త కంటే బాగా చేయాలి, మా అత్తగారు నన్ను మెచ్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తావు ఇప్పుడు? దాన్ని చేసి చేసి వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి అది చేసి ఇది చేసి మొత్తానికి అభ్యాసం అని అంటే ప్రాక్టీస్ చేయాలట. దేన్ని? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా విన్న వాక్య ప్రకారం చేయాలి అని అంటే ఆ మధ్యలో చాలా ఉన్నాయి. 119వ కీర్తన మీరు ధ్యానించారో లేదో, ఇంటికి వెళ్ళి బాగా ధ్యానించండి. ఈ మాటలన్నీ అక్కడ మీకు కనిపిస్తాయి. వినాలి, మీరు వినువారు మాత్రమే ఉండక ఏం చేయాలి? గైకొనండి. గైకొనేవాడు ఏం చేస్తాడనంటే ధ్యానిస్తాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అర్థమైంది? ధ్యానించేవాడు ధన్యుడు. మీరు వాక్యాన్ని వినాలి, గైకొనాలి, ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత అభ్యసించాలి. ప్రాక్టీస్. నీ భక్తిని నీవు సాధన చేసుకో.
తిమోతి పత్రికలో ఉంది కదా. 1 తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం, బాగుంటుంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అంటే దేవునికి ఇచ్చిన సమయాన్ని వీటి వైపుకు మళ్లించకుండగా దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను ఏం చేయాలట? ఇప్పుడు సాధకం, అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలట. ఎలా వినాలి? రెండవది ఏంటి? గైకొనాలి, ధ్యానించాలి. అభ్యాసం అక్కడే ఉంది మొత్తం అంతా. దాని తర్వాత అభ్యాసం తర్వాత నడుచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రకటించాలి. ఇది స్టెప్స్. ఇంకోసారి చూద్దాం. నెంబర్ 1 వినాలి. ఇది అందరూ చేసేటువంటి పని ఏంటంటే వింటారు. గైకొనాలి. అహో ఇదా పరిస్థితి, విషయాన్ని నువ్వేం చేయాలి? అర్థం చేసుకోవాలా, ధ్యానించాలి, అభ్యాసం చేయాలి, నడుచుకోవాలి, ప్రకటించాలి. ఈ మధ్యలో కొన్ని మనం చేయం. అర్థమైందా? కొన్ని మనం చేయం. అంటే నువ్వు అభ్యాసం చేస్తేనే ఆ యొక్క వాక్యం నీ యొక్క మనసులో ఉంటుంది. ఏమండి? అందరూ వింటారు. అందుకే వినువారు మాత్రమే ఉండి అని అన్నాడు ఆయన. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటే గైకొనాలి. గైకొన్న వాక్యాన్ని ఏం చేయాలి అంటే అభ్యాసం చేయి, ధ్యానించు. బైబిల్లో దివారాత్రులు ధ్యానించు. విన్నావు కదా, గైకొన్నావు కదా, దాన్ని నువ్వు పాటించాలి అని అంటే నువ్వు ఏం చేయాలంటే గైకొన్న తర్వాత నువ్వు ధ్యానించాలి. ఇంకా ఏం చెప్పాడు దేవుడు? ఇంకా ఏం చెప్పాడు? నీ బలహీనతలు ఏంటో నీకు తెలుసు కదా. నువ్వు తాగుబోతో, వ్యభిచారో, లేదా దొంగో, లేకపోతే అబద్ధాలు చెప్పేవానివో, ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా. ఇప్పుడు నీకు రోగం ఏంటో నీకు తెలుసు. ఆ రోగానికి సంబంధించి బైబిల్ ఎలాంటి మాటలు దేవుడు రాయించాడో వాటన్నిటిని బాగా గమనించండి. లిస్ట్ అవుట్ చేయాలి మీరు. నువ్వు దొంగ అనుకో, దొంగకు సంబంధించి వాని యొక్క పర్యవసానాలు, దేవుడు వానికి ఇచ్చడం శిక్ష ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏం చేయాలి? నువ్వు పాయింట్అవుట్ చేయాలి. అన్నీ కూడా ధ్యానం చేస్తూ ఇవన్నీ ఒక పుస్తకంలో రాసుకో, పర్లేదు. మీరంతా కూడా ఈ యొక్క లేఖనాలన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు వ్యభిచారం అనుకో. ఎవరికి ఇష్టం ఉండదు కదండి వ్యభిచారం చేసుకుంటూ మనం క్రైస్తవులుగా కొనసాగాలని. దీనికి సంబంధించినటువంటి దేవుడు వాక్యాలు ఏం చెప్పాడు? ఎవరో మీకు టీచర్స్ అవసరం లేదు, నేను కూడా అవసరం లేదు. ఏమంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ సహాయము చాలా గొప్పది. ఆయన సన్నిధిలో మీరు కూర్చొని లిస్ట్ అవుట్ చేయండి అన్నీ కూడా. వ్యభిచారానికి సంబంధించి దేవుడు ఎలా ఆయన అసహించుకుంటున్నాడు, దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఇది చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు నా యొక్క జీవితంలో వస్తాయి, ఆ ఫలాలు చేదుగా ఉంటాయా, తీయగా ఉంటాయా, నా స్థితి ఇలా చేయడంతో ఎక్కడికి పడిపోతుంది అన్నటువంటిది మీరు ఏం చేయాలి? ఆ లేఖనాలన్నిటి రాయండి, పర్లేదు. ఈరోజైతే దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించిన తర్వాత ఏం చేయాలట? అభ్యాసం ముఖ్యం. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని నువ్వు ఎన్నిసార్లు రాస్తావో రాయి. అవి ఎలా ఉండాలనంటే లిఖించబడాలి. అవన్నీ కూడా మనం పాఠశాలకి పిల్లల్ని పంపిస్తాం, అక్కడ రాయరా అంటారు. ఎలా? పలుకుతూ రాయాలి. అవునా? పలుకుతూ రాయాలి. పలుకుతూ రాస్తున్నాం కదా, మళ్ళీ పలకాలి. దాన్ని పలకాలి. ఎందుకు పలకమన్నారు? అది ధ్యానం, ప్రాక్టీస్ అంటాం. ఇప్పుడు ఆయిల్ రాయమంటే రాయగలమా లేదా? ఏబీసీలు రాయగలమా లేదా రాయమంటే? ఏమండి? లేదా ఒక టేబుల్ చెప్పమంటే చెప్పగలమా లేదా? ఎందుకు ఫార్ములా చెప్పగలము మనము? ఏం చేసాం? దాన్ని అభ్యాసం. ఏం చేసాం? అభ్యాసాలు ఏం చేసాం? ప్రాక్టీస్ చేసాం. నేను ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్లే మళ్ళీ వెళ్ళి చూసుకోరు. ఎందుకంటే మాకు తెలుసు అన్న ఇవన్నీ ఎప్పుడో విన్నాం మేము. కానీ నువ్వు తెలుసని ఎప్పుడు చెప్పుకోవాలో తెలుసా? నువ్వు పాపం చేయకుండా పాపముతో నువ్వు దూరంగా ఉన్నావు, దేవునికి దగ్గరగా ఉన్నావు, నాకు తెలుసు అనుకో. అంతవరకు నీకు ఏమి తెలీదు, నాకు ఎవరికి ఏమి తెలియదు. తెలిసింది గోరంతా, తెలియంది చూసుకోవాలి కదా. అభ్యాసం చేయాలి. నీకు ఎలాంటి తలంపులు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి, నువ్వు ఎందులో పడిపోతున్నావు? నీకు ఆశ ఉంది. ఎవరికైనా నండి దేవుని వాక్యం వినడానికి వస్తున్న వారు ఎవరైనా కానీ ఆసక్తి ఉంటుంది.
కానీ ఆచరణలో ఫెయిల్ అయిపోతాం. గమనించారు ఎప్పుడైనా? ఆసక్తి ఉంటుంది, ఇప్పుడు చనిపోమంటే దేవుని కోసం చచ్చిపోతావు, చచ్చిపోతే ఎక్కడికి పోతావు అంటే అది మొండి ధైర్యం అనమాట. పాపము వలన కలుగు భ్రమ అని అంటాడు ఆయన. ఏమంటాడు? పాపము వలన కలుగు భ్రమ చేత మీరు మోసపరచబడకండి. ఒక భ్రమ, ఒక అభిమానం, ఒక ఏదంటాం సినిమా వాని కోసం ఒక అభిమానం కూడా ఏం చేస్తాడు? చచ్చిపోరని చచ్చిపోతాడు. వానికి నీకు ఉన్న తేడా ఏంటి? వాడు ఆచరించాడు, వాడు లోకంలో ఉంటాడు, మనం లోకంలో ఉంటాం. దీన్ని ఏమంటామంటే పిచ్చి అభిమానం దేవుని మీద కూడా. అర్థమైందా? దేవుడు కోరుకునేది ఒకటే ఏంటి? అందుకే దావీదు గారు నీ ఎదుట అన్నాడు. ఆయన ఎదుట ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు లేదో ఆలోచన చేయి. ప్రతి నిమిషం నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రతి క్షణం నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. కనుక ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. మరియు నీవు జాగ్రత్త పడుము. ఏమన్నాడండి? ఎవరికి జాగ్రత్త? నువ్వు వింటున్నావు కదా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే ఏముంది? మోసపోతావు. ఎవరు మోసం చేస్తారు? నీ మనస్సే నిన్ను మోసం చేస్తుంది. అది చాలా ఘోరమైన వ్యాధి కలిగి నువ్వు దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండా అన్నాడండి. ఏమన్నాడు? కన్నులారా చూస్తే నువ్వు మరవవు. ఆ రోజుల్లో వీరికి ఏం లేవు, కంప్యూటర్లు కానీ బైబుళ్ళు కానీ వాళ్ళకి ఏం లేవండి. ఉన్నాయా? చూపించాడు వాళ్ళు, అంత కల్లారా చూపించాడట. కల్లారా ఎందుకు చూపించాడు చెప్పండి? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వింటే కొద్ది శాతం, చూస్తే 80%, 90% గుర్తుకుంటాం మనం. పిల్లలకు అందుకే చూపిస్తారు, ప్రొజెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిజిటల్ స్కూల్స్ వచ్చేసాయి. ఎందుకు? చూపించాలి, పిల్లలకు గుర్తుకుంటాయి. అందుకే ఆ రోజున ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేశాడు? విజబుల్ అనమాట, చూపించాడు. ఎందుకు చూపించాడు? మరవకుండా నీవు ఉండాలి. అర్థమవుతుందా? మరవకుండా నీవు. ఇప్పుడు మీకేం వచ్చాయి? బైబుల్ వచ్చింది. మీరేం చేయాలి? చూడాలి. వాక్యాన్ని చూడడం అంటే ఇందాక చూచుకోవడం అన్నాను కదా. చూచుకోవడం అని అంటే జాగ్రత్తగా ఇలా నేను ఉన్నానా లేదా పాయింట్ అవుట్ చేయండి, లిస్ట్ అవుట్ చేయండి, అన్నీ కూడా ధ్యానం చేయండి. కొత్త ప్రసంగాల కోసం కాదు, మరలా చెప్తున్నా. ఏమండి? నువ్వు ఎన్ని కొత్త ప్రసంగాలు విన్నావా, ఎంతమంది సభలకు వెళ్ళావా అనేది లెక్క కాదు ఇక్కడ. నువ్వు విన్న వాక్యం నువ్వు అప్లై చేసుకుంటున్నావా, చేసుకోకుండా నువ్వు ముందుకు వెళ్తున్నావా? ఎందుకు నీకు అప్లై కావడం లేదు? ఎక్కడ సమస్య ఉంది? నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అనలైజ్ చేసుకోవాలి. ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కరెంట్ ఉంది, కానీ పని చేయడం లేదంటే ఏం చేస్తావు? మెయిన్లో ఏమో ప్రాబ్లం ఉందంటే ఆ స్విచ్ బోర్డులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అవండి పక్కింట్లో కరెంట్ ఉంది, అక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది, మన ఇంట్లోనే లేదు. మెయిన్లో ఏదో సమస్య ఉంది, లేదా ఫ్యూజ్ ఏదో ఎగిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చూసుకోవాలి. నీ విశ్వాసం నువ్వు ఉంచుకోవాలి, నీ భక్తి నువ్వు కొనసాగించాలి. మనం అతి భయంకరమైనటువంటి కాలంలో ఉన్నాం. రాబోయే కాలాలన్నీ భయంకరమైన. నీ రక్షణ నీది, నీ సువార్త నీది, నీ యొక్క పరుగు నీది. నీ పరుగులో నువ్వే పరిగెత్తాలి, నీ కష్టం నీది, నీ యొక్క విశ్వాసంలో నువ్వు కొనసాగాలి, దేవునితో నువ్వు నడవాలి. పక్కన వాళ్ళ గురించి పట్టించుకునేటటువంటి సమయం మనకు లేదు. అంటే పక్కన వాడు అట్లా వాడు ఇట్లా వాడు అనేటువంటి ఇవన్నీ మా చెత్త పనులన్నీ, ఇవన్నీ చెత్త పనులే. నీ రక్షణ నీది. అర్థమైందా? నువ్వు నీ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాలి. నీ పరుగు పందెంలో నీవు ఓపికతో సులువుగా చిక్కుల పెట్టు పాపం నుండి నీవు బయటపడాలి. నీ ఆలోచన విధానం, నీ నడవడిక చాలా మారిపోవాలి. అంటే ఏం చేయాలట? చూపించాలట. ఏమన్నాడు? చూచిన వాటిని మరవకుండానట్లును. ఏ కాలం? లాస్ట్ మన పాఠం ఏంటి? నీ దేవుడు నీకు ఇచ్చిన జీవితకాలం అల్పకాలం కోసమా, అనంతకాలం కోసమా? ఇప్పుడు ఆ జీవితకాలం, అల్పకాలమైన జీవితకాలం నుంచి మాట్లాడుతున్నాడు. నీ జీవితకాలం అంతయు అన్నాడా? కొంత అన్నాడా? నీ జీవితకాలం అంతయు
నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చాలండి. ఏమన్నాడు? నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండాలనంటే చూడాలి, చూసిన వాటిని మరవకుండా అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు హృదయంలో ఏం చేయబడతాయి? లిఖించబడతాయి. అందుకే పిల్లల్ని ఏమంటామంటే ఏమీ తెలియని నల్లబల్ల అంటాం. వాళ్ళ మనసు ఎలా ఉంటుందట? ఏమీ తెలియని నల్లబల్ల. ఆ నల్లబల్లలో స్కూల్కి ఎందుకు పంపిస్తాం మనం? రాయబడాలి. అందుకే పిల్లవాడై ఉన్నప్పుడే వారిని నడవలసిన త్రోవను వాళ్ళకు నేర్పించాలి. మనసుకు కూడా మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని గురించి నేర్పించాలి. దానికి చాలా కష్టం అండి. ఏమండి? నువ్వు చాలా కోల్పోవాలి, చాలా సమయాన్ని వెచ్చించాలి. నీ ధనాన్ని కానీ, నీ ఉద్యోగాన్ని కానీ, నీ పర్సనల్ లైఫ్ను కానీ కోల్పోతే తప్ప నువ్వు ఉన్నటువంటి ఊబిలో నుండి బయటికి రాలేదు. ఆ సమయం దేవునికి కేటాయించే సమయంలో లోకం నేను ఏమంటుందో తెలుసా? వీడు ఒక పిచ్చివాడు. ఏమండి? అయినా నీ కష్టం నువ్వు చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకి వెళ్ళిపోవాలి. అది ఆ రోజున నోవా గారు ఓడగడుతుంటే అన్నారా లేదా? ఆ రోజున్న ప్రపంచం ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, కానీ వీళ్ళు 8 మందే ఉన్నారు. 8 మంది కాకముందు ఒకడే ఉన్నాడు, అది నోవాహు గారు. ఏమండి? ఏం చేశాడు ఆయన? కట్టాడ కూడా విశ్వాసంతో అలానే ఉండిపోయాడు. కట్టాడు. నువ్వు కూడా నీ పరిస్థితి కూడా అదే. అందుకని ఏమన్నాడు? కుమారుని రాకడ దినాలు నోవాహు కాలాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అని అన్నాడు. ఈరోజు కూడా ప్రపంచం మధ్యని ఎలా చూస్తుందో తెలుసా? వీడొక మూర్ఖుడు అని అంటాడు. కానీ నువ్వు ఏమాత్రం వెనుకంజ వేయడానికి లేదు. ఏం చేయలేదు తెలుసా? చూచిన వాటిని మరవకుండాన్నట్లు నీ హృదయంలో దాన్ని భద్రపడు, జాగ్రత్త. ఏమంటే దేవుడే జాగ్రత్త అంటున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి. 10వ వచనం కూడా చదవమ్మా. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఏమన్నాడు? నేర్పి అంటే ఎలా? స్కూల్లో నుంచి వస్తేనే పిల్లల్ని ఏం చేస్తాం మనం? కూర్చోబెట్టుకొని ఫస్ట్ హోంవర్క్ బుక్ తీరా అంట. ఏం చెప్పింది మిస్ నీకు ఈరోజు? అవునా? మరి ఈ రోజున మన పిల్లల్ని అంతా ట్రీట్ చేస్తున్నాం మనం. ఈరోజు సంఘంలో ఏం చెప్పారు, ప్రార్థనలో మనం ఏం విన్నాము అంటే ఎప్పుడైనా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట 2 గంటలు లేదా వచ్చేంతవరకు కూడా కూర్చొని నేను నా జీవితంలో రావాలి నాకని ఎప్పుడైనా నువ్వు నేర్చుకున్నావా? మరి పైగా ఇలా మనం ఆలోచన చేయము. ఎందుకు తండ్రి నేను ఇవన్నీ జయించలేకపోతున్నాను? నాకెందుకు ఇన్ని శోధనలు వస్తూ ఉన్నాయి? ఎందుకు నాకు ఇన్ని ఇరుకులు ఇబ్బందులు? అసలు ఈ ఆత్మీయ జీవితం నాకు వ్యర్థం అనిపిస్తుంది. అన్ని ఆలోచనలు మీకు వచ్చే ఉంటాయి. బహుశా ఆయన చెప్పనవలసిన అవసరం లేదు. ఏమండి? దానికి గల కారణం ఏంటో తెలుసుకో బిడ్డ. ఏంటనంటే నీవు సాధన లేదు, నీకు ప్రాక్టీస్ లేదు, నీవు నేర్చుకోవడం లేదు, వింటున్నావు అంతే. నేర్పి భయపడ నేర్చుకొని. ఏమండి? ఏమన్నాడు? అంటే కళ్ళారా చూసిన వాటిని మరవకుండా ఉండాలంటే నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు నీ హృదయంలో ఏం స్టార్ట్ అవుతుంది? భయం. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? నీ వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది అని అంటాడు. నీ వాక్యము మనుషులలో భయమును పుట్టిస్తుంది. మరి ఈ రోజున మనకి భయం లేదనంటే దానికి కారణం ఏంటి? మన మనసులో వాక్యం లేదంటే దానికి కారణం ఏంటి? మనం అభ్యాసం చేయడం లేదంటే దానికి కారణం ఏంటి? మనం ధ్యానించడం లేదంటే దానికి కారణం ఏంటి? గైకోవడం. కానీ ఒక్కటి మాత్రం చేస్తాం, వింటాం. ఏం చేస్తాం? వింటాం. కొత్త ప్రసంగాలు వింటాం. కానీ ఎలా ఉంటాయనంటే చిల్లు సంచిలో ఆ ప్రసంగాలన్నీ పోతూ ఉంటాయి. ఏ ప్రసంగం మన యొక్క జీవితంలో నిలబడదండి. ఇది పెద్ద విషయం ఇస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోకండి.
ఫస్ట్ ఈ చిన్నవి చేయండి, పెద్దవి ఆటోమేటిక్గా మీ నుండి దేవుడు ఇస్తాడు. అంటే ఏం చేయాలి? ముఖ్యం మన 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 ఆత్మీయ జీవితంలో మనలో ఏముండకూడదు? ఏది మనకు అవసరమైనది, అత్యవసరమైనది ఏది? ఏం ఉండకూడదు అని అన్నా. ఎస్, అవునా? పాపం ఉండదు. అది ఉండకుండా నువ్వు చేసుకోగలిగితే మిగతా జీవితం అంతా కూడా దేవునికి అనుకూలంగా చాలా ధైర్యంగా ఉంటుందండి, చాలా ధైర్యంగా ఉంటుంది. వారికి నా మాటలు ఏం చేస్తాను? ఎందుకు దేవుడు వినిపిస్తున్నాడు? వినండి. చెవిగలవాడు వినుగాక, విన్నవాడు గైకొనుగాక, గైకొన్నవాడు ధ్యానించునుగాక, ధ్యానించువాడు అభ్యాసం చేయనుగాక. అభ్యాసం చేసిన వాడు అక్కడ ఉండడు, ఇక అక్కడే ఉండడు. తప్పకుండా వాడు ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. సైకిల్ నేర్చుకున్నంతవరకు ఎలా ఉంటుందండి? ఎప్పుడైతే నేర్చుకున్నామో వాడు సైకిల్ చూడడం ఆలస్యం, అంతే, ఆడు ఉండదు. ఇక వాడు సైకిల్ ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద ఉంటుంది, లైన్లో ఉంటాడు, రోడ్డు ఎక్కుతాడు వాడు తప్పకుండా, రోడ్డు దిగడు. ఇక అర్థమైందా? డ్రైవింగ్ నేర్చుకోవడం ఆలస్యం, ఎక్కడ కారు కనబడితే ఎప్పుడెప్పుడు ఎక్కి తొక్కుదామా ఉంటుంది, అంతేనా? అలానే ఎప్పుడైతే నువ్వు అభ్యాసం చేస్తావో అక్కడ ఆగవు. నువ్వు ఇక ఏం చేస్తావు? నడచడం ప్రారంభిస్తావు. అప్పుడు పాట పాడాలి. ఏం పాడాలి తెలుసా? నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. అప్పుడు పాట పాడితే చాలా బాగుంటుంది. 14వ వచనం చదవండి. అలానే అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని నేర్చుకోండి. ఏమంటే 5వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా అనగా దేవుని పిల్లలారా, నేడు మీ వినికిడిలో విన్నారు, వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. నేర్చుకోండి, అనుసరించి నడవండి. నేర్చుకోండి, అనుసరించి నడవండి. 6వ అధ్యాయము 4 నుంచి చదవండి, బాగుంటుంది. ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకి ఏం చేయమన్నాడు? అభ్యాసం. నీకు నీవే సాధకము చేసుకో, అభ్యాసము చేసుకో. ఏమండి? అభ్యాసం నువ్వు చేసుకుని ఎలా అట? నువ్వు కూర్చున్నప్పుడు అభ్యాసం చేయాలి. నువ్వేగా అంటే పిల్లలకు అంటే ముందు నీకు ఉండాలి, ఆ తర్వాత పిల్లలకు చేయాలి. అంతకు ముందు నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఇంట కూర్చుండేటప్పుడు అభ్యాసం చేయాలి, నడిచేటప్పుడు అభ్యాసం చేయాలి, పడుకునేటప్పుడు అభ్యాసం చేయాలి, నువ్వు లేచినప్పుడు అభ్యాసం చేయాలి. ఎంతవరకు అభ్యాసం చేయాలో తెలుసా? నీ హృదయం అన్న పలకల మీద ఆ యొక్క మాటలు లిఖింప చేసుకునేంత వరకు నువ్వేం చేయాలి? అభ్యాసం చేయవలసిందే. వేరే పని అయితే నీకు లేదు. ఇక చేయాలి. అవండి. మోషే గారు ఎన్ని కాండాలు రాశారు? 5 కాండాలు. ఏం చేశాడు? రాశాడు. రాయాలంటే ఏం చేయాలి? వినాలి. అర్థమైందే? రాయాలంటే వినాలి. ఎవరి మాట విన్నాడు ఆయన? విన్న తర్వాత ఏం చేశాడు? విన్న వాటిని నువ్వు రాసి అంటాడు మోషే గారితో. గ్రంథం ముందు నీవు రాసి. నువ్వు విన్న ప్రసంగం ఎప్పుడైనా రాసుకున్నావు ఇంటికి వెళ్ళిన తర్వాత. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఎబ్రీ పత్రికలో చెప్తాడు కదా 3వ అధ్యాయంలో. ఆయన మోషే తన ఇల్లంతటిలో ఎలా ఉన్నాడట? నమ్మకంగా. ఎందుకో తెలుసా? ఆయన విన్నదాన్ని అభ్యాసం చేశాడు, రాశాడు. ఆయన ఏం చేశాడు? రాసుకున్నాడు. ఇది రాశాడు మొత్తం. ఆయన ఉద్దేశాలన్నీ కూడా రాశాడు.
ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని చెప్పేసి ఆయన రాశాడు. ఆయన చెప్పిన మాటలు ఎందుకు ఆయన నేర్చుకొని ఇవన్నీ అన్నాడు? మోషే గారు నేర్చుకున్నారు, మోషే గారు అభ్యసించారు, మోషే గారు విన్నారు, మోషే గారు గైకొన్నారు, మోషే గారు నడిచారు, మోషే గారు ప్రకటించారు. అందుకే మనం ఈరోజు ఆ ప్రకటన మనము వింటున్నాం. అందుకే ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి? ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం? గైకొనడం లేదు, ధ్యానించడం లేదు, అభ్యాసం చేయడం లేదు, కనుకనే మనం నడవడం లేదు. కానీ వింటాం, ప్రకటిస్తాం. ఫస్ట్ ఒకటి జరుగుతుంది, లాస్ట్ ఒకటి జరుగుతుంది, మధ్యలో ఇవన్నీ. అందుకే ఆత్మ శరీరానికి లొంగిపోతుంది. ఆత్మానుసారంగా నడుచుకోవడం లేదు. బాగా గమనించండి. ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు అన్నారా? నెరవేర్చవచ్చు మేబీ అన్నాడు. ఏమన్నా అన్నాడు, అంతే కదా. మరి ఎందుకు నెరవేరుస్తున్నాం అంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటే ఏమండి తెలుసుకోవాలి. ఈసారి లెక్క ఎంత కరెక్ట్గా తేల్చాడు దేవుడు. దీన్ని ఏమంటామనంటే బైబుల్ని ధ్యానించడము, పరిశీలించడము, ఈ పరిశోధన ఇతరులకు చెప్పడానికి కాదు. నా బ్రతుకు బాగుపడాలంటే నేను పరిశీలించాను. అర్థమైందా? ఒక 100 మందికి స్టేజ్ మీద ఎక్కి బాగా చెప్పాడని అందరితో అనిపించుకోవడానికి కాదు. అందుకే చెప్తాను, ఇతరులు మెచ్చుకోవడం కంటే నీ కన్నతండ్రి నిన్ను మెచ్చుకోవడం నీకు ముఖ్యం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ నీ కన్నతండ్రే చీ అంటే అయినా అది నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఒకవేళ పరలోకం పోవాలంటే ఆయన నిన్ను భంగపోవడం లేదు. ఇది శాపాన్ని ఉంచాను, ఆశీర్వాదాన్ని ఉంచాను, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో అది నీకు ఇస్తాను. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? 13 నుంచి 14 పత్రికలు. అపోస్తుల కార్యాలు రాశారు లూకా గారు. యోహాను పత్రిక యోహాను గారు రాశారు. కళ్ళకు చూడడం మాత్రం సాధ్యమవుతుంది. అంటే దానికి అదే పని. నీకేం పని? దేవుని చిత్తం చేయడమే నీకున్న పని. ఒకవేళ చెడు తలంపులు వస్తున్నాయా? ఉన్నాయి, బైబుల్ అనేక లేఖనాలు ఉన్నాయి. లిస్ట్ అవుట్ రాసుకో. ఎలా రాసుకోవాలో తెలుసా? ఏమండి, ద్వితీయోపదేశకాండంలో మంచి మాట మాట్లాడతాడు. అదే 6వ అధ్యాయంలో కూర్చున్నప్పుడు లేచినప్పుడు అని చెప్పి లాస్ట్లో సూచనగా 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అప్పుడు ఏం లేవు కదా, చెప్పాను కదా, గ్రంథాలు లేవు. అప్పుడు ఏం చేసుకుంటారట? సూచనగా ఏం కట్టుకునేవాళ్ళట? ఇది ఏం సూచిస్తుంది నాకు? వాళ్ళు కట్టుకునేవి ఏం సూచిస్తాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని సూచిస్తాయట. నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. బాసికం అంటే బాసుమతి రైస్ చూసారా? దాని బాసికము అంటారు. అంటే ఇక్కడ నీకు ఉండాలి, బాసికంలా చేతికి ఉండాలి. ఇంకా ఎక్కడ ఉన్నాడు? నీ ఇంటి ద్వార బంధములను నీ గౌన్ల మీద నువ్వు వాటిని వ్రాయవలను. నా ఇంటికి రండి, చూపిస్తాను. ఎన్ని పుస్తకాలు నవీన్కి తెలుసు, నవీన్ చూశాడు. మొత్తం ఒక అల్మార్లన్నీ ఆ పుస్తకాలే ఉంటాయి. హృదయములో లిఖించబడేంతవరకు నీ ఓపిక అంతే. నీ మనసులో లేకపోవడం వల్లే కదా అవన్నీ జరుగుతుంది. ఒకవేళ మనసులో ఉండే అందుకే యోసేపు ఏం చేశాడు? దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. ఎలా రాయగలిగారు? వారు దేవుని యొక్క మనసును తెలుసుకోవడానికి, దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకి ఇష్టాన్ని చొప్పున నడుచుకోవడానికి. దావీదు గారు ఏం చేశారు? కీర్తనలు రాశారు. ఏం రాశారు? కీర్తనలు రాశాడు. 119వ కీర్తన. ఒక నిమిషం చదువుదామండి. గైకొనుచు వెదుకువారు ధన్యులు, నడుచుకొనుచు ఏ పాపమును చేరు గైకొనాలని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, ఎంత మేలు. ఏం చేయాలట? నిర్లక్ష్యం కాదు, అలక్ష్యం కాదు, లక్ష్యం చేయాలి. చెప్పాను కదా ఇప్పుడు. ఏం ఫస్ట్ ఏంటి? వినాలి, గైకొనాలి, ధ్యానించాలి, అభ్యసించాలి,
నడుచుకోవాలి, ప్రకటించాలి. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ దేవుణ్ణి నువ్వు వెతుకుతున్నట్టట. అర్థమైందా? అప్పుడు నువ్వు ఆ మాట చెప్పడానికి వీలుగా ఉంటుంది. పూర్ణ వివేకముతోనూ, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను అన్నాడు. చూడండి, ఏమన్నాడు? వెతికి ఉన్నాను. నా పూర్ణ హృదయం వెతుకుతాను అనలేదు ఆయన. ఏమన్నాడు? వెతికి ఉన్నాను. ఏమన్నాడు? అభ్యాసముతో పాటు, నడుచుకోవడంతో పాటు ఇక్కడ ఏముందనంటే ప్రార్థన ఉంది. నువ్వు నాకు బోధించాలి. నేను రాస్తున్నటువంటిది నాకేం కావాలి? నాకు బోధపడాలంటే నాకు ఆత్మ సహాయం నాకు కావాలి. దయచేసి నేను నీ ఆజ్ఞలు విడిచి తిరిగిపోతానేమో, అలా చేయనీయకు. నేను నీ మీద ఆధారపడి కష్టపడుతున్నా, నాకేం కావాలి? సహాయం కావాలని దేవుని సహాయం కోరుతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ లోపాలు అన్నీ నీకు తెలుసు కదా. బైబిల్ చదువు. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి ఆయన మాట్లాడుతుంది. లిస్ట్ అవుట్ చేసుకో. దొంగతనం గురించి, వ్యభిచారం గురించి ఏం రాయించాడు, ఎలాంటి శిక్ష నాకు వస్తుందని చెప్పాడు. నీ మనసులో లిఖించబడేంతవరకు ఏం చేయాలి? నువ్వు డిక్టేషన్ రాస్తావు, ఏం చేస్తావో సంబంధం లేదు, కానీ నీ మనసులో అవి ముద్రించబడేంత వరకు కూడా నువ్వేం చేయాలి? సాధన చేయాలి. ఎప్పుడైతే సాధన చేస్తావో ఏమండి, అప్పుడు దేవుని ఎదుట నీవు పాపము చేయకుండా నిలబడతావు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? అర్హమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు, మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల. ఎవరిని ఎవరు పవిత్రపరచుకోవాలి? మరి కొరంథీ పత్రికలో ఏంది? 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఇది ఎలా ఉంచండి, అక్కడికి వెళ్ళొద్దాం. 1 కొరంథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరంథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. అంటే యేసుక్రీస్తు బాప్తిసం వలన మిమ్మల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధంగా ఉండండి అన్నటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టారు? మీ మీద పెట్టాడు. అందుకే ఇక్కడేమంటున్నాడంటే తిమోతి పత్రిక, తన్ను తాను పవిత్రపరచుకోవాలి అన్నాడు. దేని ద్వారా? వాక్యం వలన పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. నీవు యవనేశ్వరు నుండి పారిపోము. పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. యవనేశ్వరు నుండి పారిపోవాలంటే ఏం చేయాలి? ఆ స్టెప్స్ అన్నీ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సహవాసంలో నీవు ఉండాలట. అలాంటి వారితో నువ్వు ఏం చేయాలి? ఏమండి, కంబైన్ స్టడీ అన్న మాట విన్నారా? ఇద్దరు క్లెవర్స్ కలిసి ఏం చేస్తారు? ఆ క్లెవర్ని ఎత్తుక్కుండే పనిలో పడు. అండి, విశ్వాసంలో ఉంటారు, అందరూ మంచివాళ్ళు కాదండి. అనుభవంతో చెప్తున్నా, అందరూ మంచివాళ్ళు కాదు. అందరినీ ప్రేమించండి, కానీ నీ సహవాసం ఏమండి నీలాంటి ఆశ కలిగినటువంటి వారితోనే ఉంటారు. అర్థమైందా? నీలాంటి ఆసక్తి కలిగినటువంటి వారితో నువ్వేం చేయాలి? సహవాసం చేయాలి. నీ యొక్క ఆత్మ ఆవేశం ఎవరిలో ఉందో గమనించు. ఎవరు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారో నువ్వు పసిగట్టు. వారితో నువ్వేం చేయాలి? కంబైన్ స్టడీ చేయాలి. వారితో నువ్వు ఏమన్నాడు? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధి, ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూడాలి. అప్పుడు నువ్వేం చేయాలట? వారిని వెంటాడాలట. వారితో నువ్వు సహవాసం చేయాలట. వారితో నువ్వు సాధన చేయాలట. వారితో నువ్వు నడవాలట. అప్పుడు నువ్వేం చేస్తావు? యవన ఇచ్చల నుండి ఏం చేస్తాం? శరీర ఇచ్చల నుండి నప్పించు. మనం ఏంటంటే సంఘాల్లోకి వస్తామా? వస్తే ఒకరికొకసారి ఈ సంఘంలోనే కాదు, ఏ సంఘంలోనేనండి ఎలా ఉంటారనంటే సంబంధం లేకుండా కూర్చోంటారు.
వందనాలు చెప్పుకోరు. అర్థమైందా? పోయేటప్పుడు ప్రేమగా మాట్లాడించుకోరు. ఏముండదు, ఎవరికి వారే అన్నట్టుగా వెళ్ళిపోతారు. అది కాదు, సమాధానాన్ని వెంటాడు. సమాధానంగా ఉండండి, పలకరించుకోండి, వందనాలు చెప్పుకోండి, అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకండి. ఏమండి, నీ లైఫ్లో పాపానికి తావు లేకుండా మాత్రం చూసుకొచ్చారు. అర్థమైందా? జ్ఞానం పరలోకానికి తీసుకెళ్తుందా? ప్రేమ పరలోకానికి తీసుకెళ్తుందా? ప్రేమ సాధన చేస్తేనే వస్తుంది. జ్ఞానం వింటే వచ్చేస్తుంది, అంతే కదా? జ్ఞానం వింటే వచ్చేస్తుందా లేదు? ఇప్పుడు జ్ఞానం విన్నారు, తెలిసిపోయిందా లేదా మీకు? తెలిసిపోయింది. కానీ ప్రేమ సాధన చేస్తేనే వస్తుంది. కనుక దేవుడు మరొక అవకాశాన్ని, మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరంలోనైనా నీతి ఫలాలు నీవు ఫలించాలి. ఈ మాటలు ఇంకోసారి చెప్పండి. ఏం చేయాలి? వినాలి, అంతేనా? చేద్దామా?